హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేచర్ గార్డెనర్. ఈరోజు మనం పువ్వులు బాగా పూయడానికి ఉపయోగపడే బనానా పీల్ ఫెర్టిలైజర్ తయారు చేసుకుందాం. ఈ ఫెర్టిలైజర్కి చామంతి పువ్వులు బాగా పూస్తాయండి. చామంతులు, గులాబీలు, మందారాలు అన్ని మొక్కలకి బాగా పనిచేస్తుంది ఈ ఫెర్టిలైజర్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మనం. ఈ అరటిపండు తొక్కలు ఉన్నాయి కదండి, ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 లీటర్ నీటిలో వేసుకుని 2 డేస్ ఉంచాలి. ఇవి ఉంచిన తర్వాత ఆ వాటర్ తీసుకెళ్ళి మొక్కలకు పోస్తే పువ్వులు బాగా పూస్తాయండి. లేదు ఈ తొక్కల్ని ఎండబెట్టి పొడిగా చేసుకుని 1 స్పూన్ మొక్కలకి వేసుకున్నా బాగా పూస్తాయండి అవి. ఈ ఫెర్టిలైజర్ గురించి చామంతి మొక్క వీడియోలో చెప్పానండి నేను. ఆ చామంతి పువ్వులు, ఈ చామంతి పువ్వులు మొగ్గలు మాడిపోవడం, పువ్వులు చిన్నగా రావడం, సగం మాత్రం వేడవడం, అటువంటివన్నీ ఉంటాయి కదండి. ఇప్పుడు పొటాషియం లోపం ఉన్నట్టు దానికి. అప్పుడు ఈ బనానా పీల్ ఫెర్టిలైజర్ ఇస్తే పువ్వులు పెద్దగా మంచి కలర్తో వస్తాయి. ఇప్పుడు అది ఎలా తయారు చేయాలో చూద్దాం మనం. ఇలా 1 అర లీటర్ నీళ్లు తీసుకోవాలండి. నీళ్ళు తీసుకుని అందులో ఈ బనానాని చిన్న చిన్న పీసుల్లా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే త్వరగా ఇవి నీటిలో మురుగుతాయి. ఇవి బాగా ఊరినట్టుగా అయ్యి ఈ తొక్కల్లో ఉండే పొటాషియం, విటమిన్స్ అవన్నీ ఈ వాటర్లోకి వస్తాయండి. అప్పుడు ఈ వాటర్ మొక్కలకి వేయడం వల్ల చాలా బలంగా పెరుగుతాయి మొక్కలు, పువ్వులు బాగా వస్తాయి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ వాటర్ మనం ఒక 10 డేస్ అలా స్టోర్ చేసుకోవచ్చు. అలా స్టోర్ చేసుకునే పొలం అయితే ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే కనుక దీనిపైన బూజులా వచ్చే ఫంగస్ లాంటిది ఏమి రాకుండా ఉంటుందండి. ఇలా ఓపెన్గా కాకుండా ఏదైనా ప్లాస్టిక్ డబ్బాల్లో వేసుకుని మూత పెట్టేసుకోవాలి దానికి. లేదంటే దానిలో ఈగలు, దోమలు చేరి గుడ్లు పెట్టేస్తాయి. దానివల్ల పురుగులు అవి వచ్చేసి ఫంగస్ వచ్చేస్తుంది. మొక్కలకి అవి అంత మంచిది కాదు. కాబట్టి దీన్ని మూత పెట్టి ఉంచుకుని పక్కన పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు ఈ వాటర్ మొక్కలకు పోసుకోవచ్చు. నేను అది తయారు చేసింది మీకు చూపిస్తాను. నేను తయారు చేసి 2 డేస్ అయింది ఇది. నేను ఇది ఇప్పుడు మొక్కలకు పోసేస్తాను నేను. అలా కాకుండా 1 వీక్ 10 డేస్ ఉంచుకునే బలం అయితే కనుక ఇందులో చిన్న బెల్లం ముక్క వేసుకోండి. అప్పుడు ఫంగస్ అది ఏమీ రాకుండా ఉంటుంది. ఇది ఎంత ఊరితే అంత బాగా మొక్కలకి, దీనిలో ఉండేవన్నీ మొక్కలకి అందుతాయండి ఇవి. తర్వాత దీన్ని ఇలా మూత పెట్టేసుకుని షేడ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి అండి. బనానా పీల్ ఫెర్టిలైజర్ తయారు చేసాం కదండి, 3 డేస్ అయింది ఇది. ఇప్పుడు దీన్ని మనం వాటర్లో కలుపుకొని మొక్కలకు పోసుకుందాం. ఇలా 2 వంతుల నీళ్ళలో ఇది పోసుకుని మొక్కలకు డైరెక్ట్గా పోసుకోవచ్చండి. ఇది దీన్ని నేను టమాటా మొక్కలకు పోస్తానండి. దీన్ని ఇది టమాటా మొక్కలకే కదండి, గులాబీ మొక్కలు, మందార మొక్కలు అన్ని మొక్కలకే పోసుకోవచ్చు. ఇది దీనిలో పొటాషియం ఉంటుంది కాబట్టి ఇవి పువ్వులు బాగా వస్తాయి దీనికి. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.